జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారద తాళధ్వజుల పరిణయం. సర్వాలంకార భూషితమైన స్త్రీ రూపం రాగానే నాకు పూర్వపు పురుష రూప స్మృతి క్షణంలో మటుమాయమైపోయింది. జగన్నాథుణ్ణి మర్చిపోయాను. మహతిని కృష్ణాజినాన్ని మర్చిపోయాను. మోహిని రూపంలో సరోవరం నుంచి బయటికి వచ్చాను. గట్టు మీద నిలబడి ఆ సరస్సును మరొక్కసారి పరిశీలనగా చూశాను. స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎరగనట్టే ఉంది. ఈ వింత ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏమి చేయాలో ఎటు పోవాలో తోచక దిక్కులు చూస్తూ నించున్నాను. తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనిపించాడు. గజాశ్వ రథ బృందాలు వెంట రాగా తానొక రథం మీద విజయం చేస్తున్నాడు. కోడ వయసులో సువర్ణ దివ్యాభరణ విభూషితుడే మళ్ళీ పుట్టిన మన్మధుడిలాగా విరాజిల్లుతున్నాడు. వాళ్ళంత దూరం నుంచి నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ అరణ్యంలో ఒంటరిగా ఎవరి సౌందర్య రాశి అని ఆశ్చర్యపోయాడు. దగ్గరకు వచ్చాడు. కళ్యాణి, ఎవరు నువ్వు? దేవతా వనితవా? మానవాంగనవా? గంధర్వోగద కాంతమ్మనివా? ఎవరివి? అమ్మాయివి, రూప యవ్వనవి, విభూషితవై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావెందుకు? వివాహితవా? కన్యవా? చంద్రవదన? నిజం చెప్పు. మధుకర చికురా? పెదవి కదుపు మృగనైనా? ఈ సరోజవరంలో ఏమిటి తిలకిస్తున్నావు? తదేక దీక్షగా అటే చూస్తున్నావు. ఏంటి కారణం? హే కృశోదరి, హే మరాళాక్షి, హే మదనమోహిని, నన్ను పతిగా వరించి మహారాజు భోగాలు అనుభవించు. తాళధ్వజుడు అనురక్తుడే పలకరించాడు. నేను క్షణకాలం ఆలోచించాను. మృదుమధురంగా బదులు పలికాను. హే రాజన్, నేనెవరి కూతురునో నాకే తెలియదు. తల్లిదండ్రులు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరు నన్ను ఈ సరోవరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలీదు. ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నా అదృష్టం ఎలా ఉందో ఏమీ తోచక ఇలా నిలబడ్డాను. నిరాధారను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. దైవమే దిక్కు, ఎటు నడిపిస్తాడో. నువ్వు ధర్మజ్ఞుడివి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరూ లేరు. తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, బంధువులు లేరు, చెలిమి కత్తులు లేరు. ఒంటరి దానను, నీ దానను. నా పలుకులకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనసులో మన్మధుడు గిలిగింతలు పెట్టాడు. వెంటనే భృత్యుల్ని పిలిపించాడు. బంగారు పల్లకి సిద్ధం చేయండి. పట్టు వస్త్రాలు తెరలు కట్టండి. మెత్తని పరుపులు పరవండి. బాలీసులు సర్దండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది, మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు. క్షణంలో నేను బంగారు పల్లకీలో ఉన్నాను. కుదుపు తెలియకుండా బోయలు మోస్తున్నారు. తాళధ్వజ రాజధానికి చేరుకున్నా. ఒక శుభముహూర్తాన నన్ను మహారాజు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఆ నిమిషం నుంచి అతనికి ప్రాణాధికంగా ప్రియురాలను అయ్యాను. సౌభాగ్య సుందరిని అని నామకరణం చేశాడు. అనుక్షణం అలాగే పిలిచేవాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతరం భోగ విలాసాలతో తాళధ్వజుడు రేయింబావులు నాతోనే గడిపేవాడు. రాజా కార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. కామ కళారతుడే కాలానికి కళ్ళెం వేశాడు. ఉద్యానాలలో, సరోవరాలలో, వాపి కూప తటాకాలలో, గిరికందరాలలో, గిరిశిఖరాలలో, మహాసౌధాలలో వారుణి మదమత్తుడే నాతో శృంగార కేళి విలాసాలతో తేలియాడాడు. వ్యాస మహర్షి, నిజం చెప్తున్నాను, నేను అలాగే తన్మయం చెందాను. క్రీడారస వశీకృతమయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరం కానీ, పురుష రూపం కానీ, మునిజన్మ కానీ ఏమీ జ్ఞాపకం రాలేదు. అతడు నా పతి, నేను అతడిని పత్నిని, పట్టమహిషిని. విలాసాలు తెలిసిన ప్రియవల్లభము జీవితం సఫలమయ్యింది. యవ్వనవతిత్వం చరితార్థం అయ్యింది. 12 సంవత్సరాలు క్షణకాలంలో గడిచిపోయాయి. నేను గర్భం ధరించాను.
రాజుగారు ఆనందానికి అవధులు దాటిని. వేద విప్రులను రావించి యథావిధిగా గర్భ సంస్కార కర్మలు జరిపించాడు. నా మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. గర్భిణులకు రకరకాల కోరికలు ఉంటాయట. దాపరికం లేకుండా అడుగు, నీ కోరికలు ఏదైనా సరే తీరుస్తాను అంటూ రోజు ప్రేమగా నిర్బంధించేవాడు తాళధ్వజ మహారాజు. కానీ సిగ్గుతో ఏనాడు ఏది నేను అడగనే లేదు. 10 నెలలు నిండాయి. 12 కొడుకు పుట్టాడు. గ్రహ నక్షత్ర తారా లగ్న బలాలు చాలా శుభప్రదం ఉన్నాయి. రాజు నేను ఎంతగానో సంతోషించాం. రాజ్యమంతా ఉత్సవాలు ప్రకటించాడు. జాతక కర్మ మహావైభవంగా జరిపించాడు. వీరవర్మ అని నామకరణం చేశాడు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ గర్భం ధరించాను. సర్వశుభ లక్షణ సంయుతుడైన మళ్ళీ మగబిడ్డవాడే జన్మించాడు. అతడికి సుధన్వుడని పేరు పెట్టారు. ఇలా నాకు మొత్తం 12 మంది మగపిల్లలు కలిగారు. వాళ్ళ ఆలన పాలనతో నేను పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తర్వాత మరో 8 మందిని ప్రసవించాను. నా గార్హస్థ్య జీవితం పరిపూర్ణంగా చరితార్థమైందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను. యుక్త వయసులో రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాను. కోడళ్లతో మనవలతో మనవరాండ్రతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కోసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, దానికి నేను విలవిల్లాడిపోవడం, మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు కలహించుకోవడం, నేను బాధపడడం, కోడళ్ళు తగువులు, మనమళ్ళ గిల్లిగచ్చాలు, మనవరాండ్ర ఆటపాటలు, సుఖదుఖాలు సమ్మిశ్రంగా సాగుతున్న సంసార మహార్ణవంలో నిండా మునిగిపోయాను. పూర్వపు విజ్ఞానము శాస్త్రజ్ఞానము అంతా మరుగున పడిపోయింది. స్త్రీ స్వభావంతో ఇంటి పనుల్లో తలమునకల్లో మునిగిపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహా బలశాలులు, నా కోడళ్ళు గుణవంతురాండ్రు, నా మనవలు మనవరాండ్రు ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా ధన్యులెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకారంతో తప్ప, అయ్యో నేను నారదుణ్ణి కదా, భగవంతుడు వంచాడు, ఇలా ఆడదాన్నై సంసార కోపంలో పడిపోయాను కదా అని ఏనాడు విచారించలేదు. అటువంటి ఆలోచనే రాలేదు అసలు. కృష్ణద్వైపాయన నేను మహారాజ్ఞిని, శుభాచారను, బహుపుత్రవతిని, పతివ్రతను, పరమధన్యురాలని కదా అనుకుంటూ సంసార సమ్మోహం పొందాను. శతాధిక సంవత్సరాలు సంతోషంగా గడిచాయి. ఒకరోజు మహాబలవంతుడైన ఒక శత్రురాజు మా దేశం మీదకి దండెత్తి వచ్చాడు. చతుర్విధ సైన్యాలతో కన్యాకుబ్జాన్ని చుట్టుముట్టాడు. నా పుత్రులు పౌత్రులు యుద్ధానికి సన్నద్ధులే రణరంగానికి వెళ్ళారు. ఘోర సంగ్రామం జరిగింది. కాలయోగం కలిసి రాలేదు. రణరంగానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. తాళధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయాడు, దుఃఖించాడు, అంతఃపురానికి వచ్చాడు. నేను దుఃఖం తట్టుకోలేక రణరంగానికి పరుగు తీశాను. పుత్రపౌత్రుల కళేబారాలను చూసి దిక్కులు పిక్కటిల్లేలాగా బోరున విలపించాను. శత్రురాజు తాను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వాడిని ఎంతగా తిట్టిపోసానో నాకే తెలీదు. హా పుత్ర, హా పౌత్ర, క్వా గతః అంటూ పిచ్చెక్కినట్టు నోరు నెత్తి బాదుకుంటూ నేల మీద పడి దొర్లి ఏడ్చాను. దేవుడు ఎంత దుర్మార్గుడు, ఎంతలో ఎంత చేశాడు అంటూ పదవటిస్తున్నాను. నారదుణ్ణి మళ్ళీ పురుషుడిగా మార్చడం. అదే సమయంలో మధుసూదనుడు ధవళ వస్త్రధారియే ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా నా దగ్గరికి వచ్చాడు. తన వంగి, ఎందుకు ఎంత దుఃఖిస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? ఒకానొక భ్రమ బట్టబయలైంది, అంతే కదా. పతి అని, పుత్రులని, పౌత్రులని, గృహమని మోహం పెంచుకున్నావు. నువ్వు ఎవరివి? వీళ్ళెవరు? ఏ తల్లి బిడ్డలు? ఒక్కసారి వాస్తవం ఆలోచించు. కళ్ళు తెరు, దుఃఖం తొలగిపోతుంది, మనసు కలత తీరుతుంది. లే, స్నానం చెయ్యి, బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టు, పరలోక గతులకు మర్యాద రక్షణ కోసం తిలలు విడిచిపెట్టు. ఇలాంటప్పుడు తీర్థాలలో స్నానం చెయ్యాలి, ఇళ్లల్లో కాదు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం.
ఆ వృద్ధుడి మాటలకు నన్ను నేను ఓదార్చుకున్నాను. రణరంగం నుంచి లేచి భర్తతో బంధువులతో యువతలకు వచ్చాను. వృద్ధ బ్రాహ్మణుడి వెంట నడిచాను. ఒక దివ్య సరోవరం చేరుకున్నాను. అమ్మాయి, ఈ సరోవరంలో స్నానం చెయ్యి. ఇది పుణ్యతీర్థం. ఇక దుఃఖించకు. చేసే ఉత్తర క్రియలు వ్యర్థమైపోతాయి. ఇప్పటికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో, ఎందరు పుత్రులను ప్రసవించావో ఒక్కసారి ఊహించు. అన్నీ లెక్క వేస్తే కోట్ల సంఖ్యలో నీ పుత్రులు పుత్రికలు మరణించి ఉంటారు. భర్తలు, తండ్రులు, సోదరులు, మనుమలు, మనవరాండ్రు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్లలో ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నట్టు? ఇదంతా ఒక భ్రమ. మనసు కల్పించుకున్న మధురమైన భ్రమ. కట్టకడపటికి జీవుడు తట్టుకోలేనంత దుఃఖాన్ని మిగిల్చిపోయే సుందర స్వప్నం. వృద్ధ విప్రుడు మాటలు వింటూ ఆ తీర్థంలో స్నానానికి దిగాను. మునగడంతోనే పురుషుడిగా మారిపోయాను. గట్టువైపు చూద్దును కదా, శ్రీ మహావిష్ణువు నా వీణను కృష్ణాజినాన్ని చేపట్టుకొని నా కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడుతూ ఉన్నాడు. ఆ క్షణంలో మళ్ళీ నాకు అంత జ్ఞాపకం వచ్చింది. నేను నారదుడినని, శ్రీహరితో కలిసి గరుడి మీద ఇక్కడికి వచ్చానని, ఈ సరస్సులోనే మరొక రేవులో మునిగి స్త్రీగా మారిపోయానని, శ్రీహరి నన్ను ఇలా విమోహపరిచి మాయా స్వరూపాన్ని తెలియజెప్పాడని ప్రత్యబ్ది కలిగింది. నారదా, పైకి రా. ఎంతసేపు నీ స్నానం? ఇంకా ఏం చేస్తున్నావు? ఆ నీళ్ళలో నిలబడి అంటున్నాడు గట్టి మీద నిలబడిన శ్రీహరి. నారదుడిగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. నా భార్య ఏమైంది? ఎటు మాయమయ్యింది? ఈ ముని సత్యముడెవరు? ఎలా ఊడిపడ్డాడు? మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన వృద్ధ విప్రుడు ఏడి? హా ప్రియా, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎలా వెళ్ళగలిగావు? పుత్రశోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నువ్వు లేనిదే నేను జీవించలేను. నా జీవితం వ్యర్థం. నా రాజ్యము సంపదలు వృధా. ఏం చేసుకోను? ఎలా జీవించను? నీతో పాటే నా ప్రాణాలను కూడా తీసుకుపోయావా? నాకు బ్రతకాలని లేదు. ప్రాణాలపై తీపి చచ్చిపోయింది. ప్రియా, ఎక్కడ ఉన్నావో దయచేసి ఒక్కసారి పలుకు. ఈ దీనుడికి బదులు చెప్పు. రవ్వంత ఓదార్చు. ఇంతలోనే ఇంత కఠినరాలివి ఎలా కాగలిగావు? ఆ ప్రేమ అనురాగం ఏమైపోయాయి? ఈ నీళ్ళల్లో మునిగిపోయావా? జలచరాలు భక్షించాయా? వరుణదేవుడు అపహరించాడా? ఎంత దురదృష్టవంతుణ్ణి! పురుషుల్లో కలిసిపోయిన అదృష్టవంతురాలివి నువ్వు. అవును, నీ పుత్ర ప్రేమ అంతటిదే నేను ఎరుగుదును. కాకపోతే నన్ను కూడా తీసుకువెళ్ళుంటే సంతోషించేవాడిని. ఒంటరిని చేసి వెళ్ళిపోయావా? ఇదేమి అన్యాయం చెప్పు. ఇది నీకు భావ్యమా? నేను చేసిన అపరాధం ఏమిటి? ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు? నేను దీన్ని భరించలేను. అటు పుత్రులను కోల్పోయాను, ఇటు నిన్ను పోగొట్టుకున్నాను. ఆయన ఇంకా బతికే ఉన్నాను. పాడు ప్రాణం వదిలిపోదు. ఇదేమిటి? ఇప్పుడు ఇంక నాకు ఏది దారి? ఎక్కడికి పోను? ఏం చేయను? భార్యా వియోగం దుఃఖాన్ని తట్టుకుని నిలబడగలనా? నేమన్నా రఘురాముడినా? అనురక్తులు సమచిత్తులు అయిన దంపతులకు విడివిడిగా మరణప్రాప్తి కన్నా భరించరాని దుఃఖం మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో? అయినా అలాగే జరుగుతోంది. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు! ధర్మశాస్త్రాలు సహాగమనాలు చేస్తారు. ఇటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవాల్సిన దుస్థితి స్త్రీలకు తప్పించారు కదా ధర్మశాస్త్రకర్తలు, మహర్షులు. శ్రీహరి తాళధ్వజుణ్ణి ఓదారుస్తున్నాడు. వరదలా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్నాడు. తాళధ్వజ మహారాజును చూసి శ్రీహరి హృదయం ద్రవించింది. మెల్లగా చెంతకు చేరాడు. రాజేంద్ర, ఏంటి దుఃఖిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగ? ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన? నువ్వు శాస్త్రాలు చదవలేదా? ఏ పండితులను ఆశ్రయించలేదా? ఆమె ఎవరు? నువ్వెవరు? సంయోగం అంటే ఏమిటి? వియోగం అంటే ఏమిటి? ఇదంతా ఒక ప్రవాహం. కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఎవరి నావలో వారు దాటిపోతూ ఉంటారు. దుఃఖించి ప్రయోజనం లేదు. ధైర్యం తెచ్చుకో. ఇంటికి వెళ్ళు. సంయోగ వియోగాలు దైవాధీనాలు.
ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలోనే సంయోగం కలిగింది. సుఖాలు అనుభవించావు, బాగానే ఉంది. ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? వారిని ఎప్పుడైనా చూసావా? లేదు. కాకతాళీయంగా కలుసుకున్నారు, అలాగే విడిపోయారు. గతం గతః. ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏమిటి? ఎందరూ ఎంతగా దుఃఖిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా? ఎప్పుడైనా వచ్చారా? కాలోహి దురతిక్రమః. అందుచేత లేచి వెళ్ళు. వెళ్ళి రాజభోగాలు అనుభవించు, యథావిధిగా పరిపాలన సాగించు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వు అంతే, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. కర్తవ్యం ఆచరించు, యోగ మార్గం తెలుసుకో, మనసును చిక్కబట్టుకో. ప్రాణికోటి యాతాయాతాలను సంబంధించిన వాస్తవ దృష్టిని అలవర్చుకో. భోగాలు కాలవశాన వస్తాయి, కాలవశాన పోతాయి. శోకించడం వ్యర్థం. ఇదొక దుష్ఫలమైన సంసార మార్గం. కేవలం సుఖయోగము ఉండదు, కేవలం దుఃఖయోగం ఉండదు. ఘటికా యంత్రంలా రెండు ఒక్కదాని వెంట ఒకటి తరుముకుంటూ తిరుగుకుంటూ ఉంటాయి. మనసుకి ధైర్యం చెప్పుకొని రాజ్యపాలన సాగించు, లేదా దాయాదులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించు. మహారాజా, క్షణభంగురమే అయిన మానవ జన్మ కడుంగడు దుర్లభం. అది లభించిన వారికి ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మసాధన మాత్రమే. ఇంద్రియాలు, అవయవాలు అన్ని పశువులకు ఉంటాయి. మానవ దేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒకటి, జ్ఞానం. అంచేత జ్ఞానివై ఈ శోకాన్ని త్యజించు. ఇదంతా ఒక మహామాయ అని గ్రహించు. ఆది పరాశక్తి ఈ మాయతో అఖిల జగత్తును అన్ని కాలాలలోనూ సమ్మోహపరుస్తోందని తెలుసుకో. వెళ్ళు, ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం ఏలుకో. శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించిన పుత్రపౌత్ర మిత్ర బంధు గణాలకి నువ్వులు నీళ్లు విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు. బతికి బట్టగట్టిన ఒక మనవడికి రాజ్యం అప్పగించి తత్వజ్ఞాని తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు. శ్రీహరి చెప్పిన మాయా విలాసం. శ్రీమన్నారాయణుడు నా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించాను. జగన్నాథ, చాలా అందంగా వంచావు నన్ను. సంతోషం. మాయాజాలం ఎంతటిదో దాని మహత్త ఏమిటో బాగా తెలిసి వచ్చేట్టు చేశావు. స్త్రీ రూపం పొందినప్పటికీ నా అనుభవాలన్నీ జ్ఞాపకంలోనే ఉన్నాయి. అవును, ఈ సరోవరంలోనే కదా అలనాడు మునిగించావు. మునగడంతోనే స్త్రీగా మారిపోయాను. పూర్వజ్ఞానం అంతా చిటుక్కున మాయమైంది. అది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు. స్త్రీ రూపాన్ని పొంది సంస్కార సమ్మోహాలతో మునిగిపోయాను. అనురూప భర్తను పొందాను. శచి పురంధరుల్లాగా రాజభోగాలు అనుభవించాను. ఇప్పుడు మళ్ళీ అదే మనసు, అదే చిత్తం, అదే పురాతన పురుష శరీరం. స్త్రీగా మారినప్పుడు పురుష జ్ఞానం ఎందుకు పోయింది? పురుషుడిగా మారిన ఇప్పుడు స్త్రీ రూప పరిజ్ఞానం ఎలా మిగిలింది? ఇది చాలా వింతగా ఉంది. అప్పటి జ్ఞాననాశనానికి కారణం ఏమిటి? మహానుభావుడు, నువ్వే చెప్పాలి. స్త్రీ రూపంలో రకరకాల భోగాలు అనుభవించాను. సురాపానం చేశాను. అభక్ష్యభక్షణం, అకాల భోజనం ఇత్యాదులన్నీ చేశాను. నేను నారదుణ్ణి అనే స్పృహే లేకపోయింది. జరిగినదంతా ఇప్పటిలా అప్పుడు జ్ఞాపకం లేకపోయింది. కారణం ఏమిటో రవంతా వివరించు మహాప్రభు. నారద, ఇదంతా మహామాయా విలాసం. సర్వ ప్రాణికోటికి శరీరాల్లో అనేక దశాభేదాలు ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కాక నాలుగో దశ ఒకటి ఉంది. అది మరణానంతరం మరొక శరీరాన్ని పొందడం. ఇందులో సందేహించవలసింది ఏమీ లేదు. నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు, తెలుసుకోలేడు, చెయ్యలేడు. మెలకువగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. నిద్రలో కూడా చిత్తానికి కదలికలుంటాయి అనే స్వప్న చలనాన్ని, అవన్నీ మనోభేదాలు.
రకరకాల మనోభావాలను. ఏనుగు నన్ను చంపడానికి వస్తోంది, ఎదిరించలేను, ఎటూ పారిపోలేను, ఏం చేయాలి అంటూ స్వప్నంలో దుఃఖిస్తాడు. అలాగే కొన్ని కలల్లో సుఖాలు అనుభవిస్తాడు. మేల్కొన్నాక అవన్నీ గుర్తు తెచ్చుకొని జనాలకి వివరంగా చెబుతాడు. కల కంటున్నంతసేపు మాత్రం ఇది బ్రహ్మ అని ఎవరు అనుకోరు. ఇలాంటిదే ఇహ జన్మానుభవమును. సంసారంలో ఉన్నంతకాలము ఇది భ్రమ అనిపించదు. మరొక జన్మ పొందాక గత జన్మ స్మృతి నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఆ మాయా విలాసనం. అలా అనిపించకపోవడమే మాయా విభవం. అది చాలా దుర్గమం సుమా. నారదా, నిజం చెప్పాలంటే ఇది కూడా పూర్తిగా తెలియదు. తెలుసుకోవడం చాలా దుర్ఘటం. నేనే కాదు, ఈ మాయా గుణాలను శివుడు పద్మసంభవుడు కూడా ఎరుగరు. నాకు తెలుసు అని ఎవడైనా అహంకరించి అంటే ఖచ్చితంగా వాడు పిచ్చివాడే. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా సత్వరజస్తమో గుణ నిర్మితం. అవి లేకుండా సంసారం జరగదు. నేను సత్వగుణ ప్రధానుడిని. రజస్తమో గుణాల కలయిక ఎప్పుడూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. భువనేశ్వరుడైనా గుణత్రయ విహీనుడను మాత్రం ఎప్పుడూ కాలేను. అలాగే మీ తండ్రి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు. తమస్సత్వాలు కలిగి ఉంటాయి. శివుడు తమోగుణ ప్రధానుడు. సత్వ రజస్తమో గుణాలు కలిసి ఉంటాయి. వీరు కూడా ఎప్పుడు గుణత్రయ విహీనులు కాలేరు. అటువంటి వ్యక్తి ఉన్నట్టు నేను ఏనాడు ఏ చోట వినలేదు, కనలేదు. అందుచేత ఓ మునీశ్వర, మాయా వినిర్మితమైన ఈ ఆసార పార దుర్ఘట సంసారాల్లో మోహపడడం పరమ అజ్ఞానం. నువ్వు అనే భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడు ఈవలిగట్టుకు వచ్చి ఆ అనుభవాలు ఇంకా స్మృతి పదంలో పచ్చిగా పరిమళిస్తూ ఉంది. అద్భుతావహమైన ఆ మాయాచరితం ఏమిటి అని నన్ను అడుగుతున్నావంటే ఏం చెప్పను నారదా అన్నాడు శ్రీ మహావిష్ణువు. వ్యాస మహర్షి, ఇదయ్యా మాయా విలాసం, ఇదయ్యా నా అనుభవసారం. కౌరవ పాండవుల పట్ల సొమ్మహితుడివై సుఖదుఖాలు అనిపిస్తున్నావు. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. త్రిమూర్తులే ఈ మాయకి మోహాలకి అతీతులు కారంటే ఇక నువ్వు నేనునా. అందుచేత దుఃఖించకు. తత్వజ్ఞానివై ఈ మోహార్ణవాన్ని తరించు. జనమేజయ, ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదుడు చేసిన ఉపదేశం యథాతథంగా నీకు చెప్పాను. నా మనసుకి బాగా నాటుకున్న ఉపదేశం ఇది. నా కళ్ళు తెరిపించిన ఉపదేశం ఇది. నా దుఃఖాన్ని చేత్తో తీసివేసినట్టు తొలగించిన దివ్యోపదేశం ఇది. విన్నావు కదా. అటుపైగా నారదుడిని నేను ఏమడిగానో తెలుసా? నారద మహర్షి, విష్ణుమూర్తి ఇంకా ఏం చెప్పాడు? మీరిద్దరూ కలిసి అక్కడ నుంచి ఎటు వెళ్ళారు అన్నాను. నారదుడు చతుర్ముఖ సంభాషణ. వ్యాస మహర్షి, గరుడుడై అధిరోహించి వైకుంఠానికి ప్రయాణమై శ్రీహరి. నారద, నువ్వు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదంటే నాతో వైకుంఠానికి రా అన్నాడు. నేను వీడ్కోలు తీసుకొని బ్రహ్మలోకానికి చేరుకున్నాను. విష్ణువు నన్ను ఆశీర్వదించి వైకుంఠం చేరుకున్నాడు. సుఖదుఖాలను నెమరు వేసుకుంటూ వెళ్ళి నేను మా తండ్రి గారి దర్శనం చేశాను. మునుపటిలానే నమస్కరించి సన్నిధిలో నిలబడ్డాను. కుమారా, ఎక్కడికి వెళ్ళావు? చింతాకుల చిత్తుడవే కనిపించినట్టున్నావే, కారణం ఏంటి అన్నాడు. మనసు బాగున్నట్టు లేదే. ఎవరైనా వంచారా? అద్భుతం ఏదైనా తిలకించావా? ఏంటి ఇలా ఉన్నావు? బాగా నలిగిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఆతృతగా అడిగాడు మా తండ్రి. చెయ్యి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అవును తండ్రి, విష్ణుమూర్తి నన్ను వంచాడు. స్త్రీ రూపం పొంది శతాధిక వత్సరాలు సుఖాలు అనుభవించి కడపడికి పుత్ర వినాశ రూపమైన మహా దుఃఖాన్ని చవిచూశాను. మళ్ళీ అతడే నా కళ్ళు తెరిపించాడు.
మృదువాక్యామృతాలతో దివ్యోపదేశం చేశాడు. మళ్ళీ సరోవరంలో మునిగి నారదుణ్ణి అయ్యాను. తండ్రి అప్పుడు అలా మోహపడడానికి, పూర్వ విజ్ఞానాన్ని విస్మరించడానికి కారణం ఏంటో తెలియలేదు. ఈ దురత్యయమైన మాయాబలం ఎంతకీ అర్థం కావడం లేదు. అంతా తెలిసిపోయినట్టే ఉంటుంది, ఏమీ తెలియడం లేదు. జ్ఞానహానికరమైన ఈ మహా మోహానికి మూలం ఏంటి? అనుభవించిన దానికి తప్ప కారణం తెలుసుకోలేకపోయాను. నువ్వు దీన్ని ఎలా జయించగలిగావు? ఆ ఉపాయం ఏంటో నాకు చెప్పు అని అభ్యర్థించాను. చతుర్ముఖుడు చిరునవ్వు నవ్వి, నాయన, ఇది దుర్జయం. మహామునీశ్వర్లకు, తాపసులకు, యోగీశ్వర్లకు ఎవ్వరికీ అందని విషయం. నాకు తెలీదు, నాకే కాదు హరిహరులకు తెలీదు. సృష్టి స్థిత్యంతకారిణైన ఆ మహామాయ దుర్జయ. కాలకర్మ స్వభావాదులైన నిమిత్త కారణాలు కొంతలో కొంత తెలుస్తాయి తప్ప మూల కారణం ఎవరికీ తెలియదు. దాని విషయమే చింత విడిచిపెట్టు. నీవు మేధావి, నీకు అది మరొక కొత్త మోహం కాకూడదు. మనం అందరం మాయామోహితులమే, ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. నేను జయించానని ఎవరు చెప్పారు నీకు అంటూ నన్నే ఎదురు ప్రశ్న వేశారు. అక్కడితో తండ్రికి ఒక నమస్కారం పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాను. అలా అలా తిరుగుతూ ఇదిగో ఇలా నీ ఆశ్రమానికి వచ్చాను. నువ్వేమో నీ కథ అంతా చెప్పి దుఃఖం తొలగించమంటూ నన్ను అడిగావు. నాకు తెలిసింది చెప్పాను. కౌరవ పాండవుల పట్ల మోహాన్ని విడిచిపెట్టి ఇక్కడే సుఖంగా కాలం గడుపు. చేసిన కర్మ, చెడని పదార్థం శుభమో అశుభమో అనుభవించక తీరదు. ఈ ఒక్క మాట గుర్తుంచుకో, సుఖంగా జీవించు. జనమేజయ ఇలా ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ వాక్యాలకి మననం చేస్తూ ఆశ్రమంలో ఒంటరిగా మిగిలిపోయాను. ఏదో కాలక్షేపం కోసం ఈ భాగవతం రచించాను. ఇది సర్వ సంశయ వినాశకమైన ఉత్తమోత్తమైన పురాణం. వేద ప్రామాణ్యం సంస్కృతం, సందేహం లేదు. మాయాశక్తి మహిమ. పరీక్షిత, ఐంద్రజాలికుడు ఒక చెక్క బొమ్మను చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినప్పుడల్లా ఎలా ఆడిస్తాడో అలా ఈ స్థావర జంగమాత్మకమైన సకల జగత్తును మాయాశక్తి ఆడిస్తోంది. పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సు అయితే దాని కదలికలకు కారణం ఈ గుణత్రయం. కారణ గుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు కదా. మాయా పరికల్పితాలైన ఈ గుణాలు భిన్న భిన్న స్వభావాలకు కారణాలు. శాంతుడు, ఘోరుడు, మూఢుడు వీటితోనే ఏర్పడుతున్నారు. ప్రతి మానవుడు ఎప్పుడూ ఈ గుణత్రయంలో కలిసే ఉంటాడు. వీటికి అతీతుడు కానీ వీటిని విసర్జించువాడు కానీ ఎవడూ లేడు, ఉండలేడు. దారాలు లేకుండా వస్త్రం ఉంటుందా? మట్టి లేకుండా కొండ ఉంటుందా? త్రిమూర్తులు కూడా మనలాగా ఒక్కొక్కప్పుడు ప్రీతి, మరొకప్పుడు కోపం, ఒకప్పుడు సంతోషం, ఇంకొప్పుడు దుఃఖాలు ఇలా ప్రకటిస్తూనే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. సత్వగుణం ఆవరించినప్పుడు బ్రహ్మదేవుడు శాంతుడే ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటూ ఉంటాడు, సర్వభూత ప్రియుడు అవుతాడు. రజోగుణం ఆవరించినప్పుడు ఘోర రూపుడు అవుతాడు, అంతటా అప్రీతి ప్రకటిస్తాడు. తమోగుణం ఆవరించినప్పుడు మూఢుడై విషాదం పొందుతాడు. హరిహరాలు అంతే. యుగాలలోనూ సూర్యచంద్ర వంశాలలో జన్మించిన మనుప్రభృతులు మొదలగు కొన్ని సకల మానవులు ఇలాగే గుణత్రయాధీనులే స్పందిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అంచేత మాయాధీనం జగత్ సర్వం అనేది తిరుగులేని సత్యం. అయితే ఆ మహామాయ సంవిద్రూపమై పరతత్వంలో లీనమై ఉంటుంది. ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి జీవులను ఆడింపచేస్తుంది. మాయా విశిష్టాంతమైన ఆ సంచిత్త మాత్రమే పరమేశ్వరి, మాయేశ్వరి, భగవతి, సచ్చిదానంద స్వరూపిణి. ధ్యానించిన వారికి, ఆరాధించిన వారికి
నమస్కరించిన వారికి, జపించిన వారికి ఆ తల్లి దయ తలిస్తే మోక్షం ఇస్తుంది. సుఖదుఖ రూప సంసార బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆమె పట్ల మనసును సంలగ్నం చేసిన వాడికి ఈ సంసారిక బంధనాలు, భయాలు ఏమీ ఉండవు. అందుచేత మాయను జయించాలంటే మాయేశ్వరినే ఉపాసించాలి. మరొక దిక్కు లేదు, మరొక మార్గము లేదు. చీకటిని పారద్రోలాలి అంటే సూర్యచంద్రాదులే సమర్థులు. మాయను జయించాలంటే స్వయం ప్రకాశమానురాలును సంవిద్రూపిణి అయిన మాయేశ్వరి మాతనే ఉపాసించాలి. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము. జనమేజయ, నువ్వు అడిగినదల్లా చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో చెప్పు. ఇక్కడికి ఈ పురాణంలో పూర్వార్థం. ఇది శ్రీమాతృ రహస్యం. భక్తితో పఠించిన వారికి, విన్నవారికి అఖిలైశ్వర్యాలు పుష్కలంగా సిద్ధిస్తాయి. పారాయణం చేసిన వారు జ్ఞానులే తరిస్తారు. దీన్ని బహుకరించిన వారికి దేవీ యజ్ఞ మహాఫలం లభిస్తుంది. ఇప్పుడు షష్ఠ స్కందం పూర్తయింది. మిగతాది సప్తమ స్కందం తర్వాయి భాగంలో విందాం. శ్రీమాత్రే నమః.